ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త ఇది. ఫిరాయింపులపై 4 వారాల్లో చర్చ తేల్చండి, లేదంటే న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి. అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశం, వాది ప్రతివాదులకు నోటీసులు జారీ. 4 ఎమ్మెల్యేల అంశంలో విచారణ పూర్తయిందన్న స్పీకర్ ఆఫీసు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అంశంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ చర్యలు అనేది ఆయన ఇష్టం. ఫైనల్ గా కొత్త సంవత్సరం వేడుకల్ని స్పీకర్ ఎక్కడ జరుపుకుంటారో తానే నిర్ణయించుకోవాలి అని సిజేఐ జస్టిస్ బిఆర్ గవై వ్యాఖ్యానించారు. ఫిరాయింపు అంశంపై 3 నెలల్లోగా విచారించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు తెలిపింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. ఇప్పుడు అటెండ్ ఇవాళ ఎంత 18 నవంబర్ 31 అక్టోబర్ డేటు అక్టోబర్ 31తో ఖతమైంది. 3 నెలల మరి 10 మంది ఎమ్మెల్యేలు మీ కళ్ళ ముందే కదా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ బీఫామ్ మీద మళ్ళా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. మీ కళ్ళ ముందే కదా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ నియోజకవర్గాన్ని ఎంపీ టికెట్ ఇస్తే వరంగల్ నియోజకవర్గానికి ఎంపీ టికెట్ ఇస్తే ఏకంగా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కంప్లీట్గా ఆమెతో మొత్తం ప్రచారం చేసింది కదా కాంగ్రెస్కి ఓటేయమని. మరి తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లో గెలిచి పొంగులేటి శ్రీనన్న ఆధ్వర్యంలో కండువా కప్పుకునేది నిజం కాదా? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే కండువా కప్పుకునేది నిజం కాదా? చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయి కాంగ్రెస్ కండువాలు కప్పి మా పార్టీలోకి రండి అని మా ప్రజావాయిస్లో ఉన్నాయి కదా వీడియోలు. షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? కాంగ్రెస్ కండువ కప్పుకోలేదా? అంటే కేవలమైన పెట్టుకున్న 11 ఎకరాల భూమి కబ్జా కోసమే కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడా? కాంగ్రెస్ కండువ కప్పుకున్నా కాబట్టి హైడ్రా కూల్చివేసినా కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో ఉన్న 11 ఎకరాల భూమిని మళ్ళీ ఆయన పింఛన్ వేసుకున్నాడు కదా. మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు? రాజనగర్ ఎమ్మెల్యే ఆయన కబ్జాలకు విపరీతమైన కబ్జాలు ఉన్నాయి. కబ్జాలన్నీ ఏడబయట పడుతాయో విపరీతమైన కబ్జాలు ప్రైమ్ లొకేషన్లలో కబ్జాలు ఉన్నాయి కాబట్టి ఏడబయట పడుతుందో అని చెప్పేసి ఆయన కాంగ్రెస్కి వచ్చింది నిజం కాదా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆయన వెలమ బిడ్డ ఆడ ప్రజల కోసం కొట్లాడుతున్న జీవన్ రెడ్డిని కాదని ఆయనకు తెలియకుండా పార్టీలోకి తీసుకొని జీవన్ రెడ్డిని సర్వనాశనం చేస్తున్నది నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది? ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉంటే ఆ చట్టం ఏ నాయకుడి జేబులో పడినది? రాహుల్ గాంధీ జేబులో పడినదా? ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జేబులో పడినదా? మరి ఇప్పటికైనా సోయి రావాలి కదా మనకు. పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ అనే క్యాండిడేటు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినోడు టీఎంసీ అక్కడ ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అవుతే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కాలయాపన జరుగుతుందని ఆయన మీద మొన్న వేటేసింది కదా పశ్చిమ బెంగాల్ హైకోర్టు. మరి ఆ నేపథ్యంలో ఇక్కడ ఎందుకు భయపడుతూ ఉన్నారు? అంటే బీఆర్ గవాయ్ ఇంకా 4 రోజులు ఉంటాడు, అయిపోతుంది బీఆర్ గవాయ్ది, తర్వాత అంతా మనదే రాజ్యం అనుకుంటున్నారా? ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నారు కదా. బీఆర్ గవాయ్ ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటారా, లేదంటే న్యూ ఇయర్ మీరు ఏడ చేసుకుంటారు? స్పీకర్ సాబ్ జైల్లో చేసుకుంటాడా న్యూ ఇయర్? స్పీకర్ సాబ్ ఇంట్లో చేసుకుంటాడా? స్పీకర్ సాబ్ ఏడ చేసుకుంటాడు న్యూ ఇయర్ అని అడుగుతుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిడ్డ దళిత బిడ్డే, స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ దళిత బిడ్డే. మరి ఏడ చేసుకుంటావు? అంటే స్పీకర్లో ఇష్టం ఉన్నట్టు మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు, గవర్నర్లు ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. రాష్ట్రపతి అంటే ఆచితూచి దేశం పట్ల అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయా రాష్ట్రాల ఇక్కడ గవర్నర్లు కావచ్చు, ఆయా రాష్ట్రాల స్పీకర్లు కావచ్చు,
గవర్నర్లేమో కేంద్రం ఏం చెప్తా తినాలి, స్పీకర్లేమో రాష్ట్రం ఏం చెప్తా తినాలి. ఎందుకు ఇంకా రబ్బర్ స్టాంప్గా మనం ఉండి దేనికి? సీటు మాత్రమే ఉంది, పవర్ మాత్రం లేదు స్పీకర్కి. ఆ పవర్ స్విచ్ రేవంత్ రెడ్డి వేస్తే వెలుగుతుంది, రేవంత్ రెడ్డి బంద్ చేస్తే స్పీకర్ ఆ స్విచ్ పవర్ ఆగిపోతుంది. ఇటువంటి పవర్ లేని సీట్లు ఎందుకు? చెప్పుకోవడానికే గొప్ప. కనీసం ఆ స్పీకర్ అన్న నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకోలేకపోతా ఉన్నారు. పొట్టు తిడుతూ ఉన్నారు నియోజకవర్గంలో. పేరేమో గొప్పగా ఉండే, నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోలేని పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ దుర్మార్గుల పైన 10 మంది ఎమ్మెల్యేల పైన 100% మీరు ఒకవేళ చర్యలు తీసుకున్నారనుకో, రాష్ట్రంలోనే కాదు దేశంలో గడ్డం ప్రసాద్ కుమార్ పేరు మారుమోగుతుంది. కొన్ని డిసిషన్స్ కఠినంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజాప్రభుత్వాన్ని పెట్టుకున్న మీరు 2 సంవత్సరాల ప్రజాప్రభుత్వంలో మేము ఎలిగిన మొత్తం అది చేస్తాం ఇది చేస్తాం జుబ్లీహిల్స్లో మేమే గెలిచామని చెప్పుకుంటున్నా మీరు. మరి 10 మంది ఎమ్మెల్యేల పైన వేట్ అయ్యండి, గెలవండి, మళ్ళీ గెలవండి, తప్పేముంది? మరి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు పడ్డదనుకో, వేటు పడితే ఇదే 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందా? లేదంటే అక్కడ సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటూ కాంగ్రెస్ పార్టీనే నా దారి, కాంగ్రెసే నా సొంత పార్టీ అని బతుకుతున్న ఆ బిడ్డలకు టికెట్లు ఇస్తుందా? పటాన్ చెరువులో ఎవరికి టికెట్ ఇస్తారు? నెక్స్ట్ టైం ఎలక్షన్స్ జరిగితే మైపాల్ రెడ్డికి టికెట్ ఇస్తారా? కాడా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇస్తారా? 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు మైపాల్ రెడ్డి అరాచకాలన్నీ భరించుకుంటూ కాడా శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరువు నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లాలో పార్టీని నిలబెట్టింది నిజం కాదా? మరి అటువంటి బిడ్డకు పక్కన పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు గూడెం మైపాల్ రెడ్డిని తీసుకొస్తే, గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మసూన్ రెడ్డి మొన్న బీఆర్ఎస్ మీటింగ్లలో తలుక్కుమనే ఆయన కూడా బీఆర్ఎస్కు బీఆర్ఎస్కు పోవడానికి రెడీగా ఉంటాడు. మరి మీరు ఏం చేయాలి? 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే ఉన్నాడో ఇప్పటి వరకు వీళ్ళు చేసే కబ్జాలేంది, కేసీఆర్ చేసే కబ్జాలేంది, కేటీఆర్ చేసే కబ్జాలేంది, హరీష్ రావు చేసే కబ్జాలేంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్ని ఎట్లా దోసుకున్నారని పబ్లిక్ ముందు పెట్టి, ఇగో పలాని ఏరియాలో పలాని పటాన్ చెరువులో ఇది దోసుకున్నారు, పలాని కుత్బుల్లాపూర్లో ఇది దోసుకున్నారు, పలాని మేడ్చల మల్లారెడ్డి కబ్జాలు కనిపిస్తలేవా మీకు? సూరారం చెరువులను కథం పట్టించేసి కాలేజీలు కడతా ఉంటే కూడా మీకు కనిపిస్తలేవా? అంటే మీ పైసలు మీకు వస్తే సరిపోతుంది, 7 నెలలు వస్తారు మీరు. 100% 10 మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రమే కాదు దేశం సెల్యూట్ చేస్తుంది స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న. మీరు చర్యలు తీసుకోకపోతే డమ్మిగా మారితే మీ భవిష్యత్తుకే అంధకారంలో పోయే పరిస్థితి ఉంటుంది. బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినట్టు న్యూ ఇయర్ వేడుకలు జైల్లో చేసుకుంటారు అవ్వండి అని చెప్తా ఉంది. మరి చూడాలి ఏమవుతుందో. ఇది అసలు స్టోరీ దీనికి సంబంధించింది.